సో విజయనగరంలో బేసిక్ గా చాలా తక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఎస్. కదా. అందులో నాకు తెలిసి హైయెస్ట్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ Yes. ఎంటైర్ విజయనగరానికి మీరు ఒక్కలే అవును కదా. అవును. సో ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు, అసలు ఎలా చేయాలనిపించింది? యాక్చువల్గా మ్యారీ కాకముందు అయితే ఏం తెలియదు నాకు అసలు. ఇలా రీల్స్ చేయాలని తెలీదు. యాక్చువల్గా ఫస్ట్ టిక్ టాక్ అనేది ఉండేది. అందులో అయితే బాగా చేసేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసేది. హస్బెండ్ వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేసేవారు. ఇన్స్టాలోకి వచ్చాక రీల్ పెట్టాక వెళ్తుందో లేదో అని కొంత భయం ఉండేది. టిక్ టాక్లో అయితే చాలా ఫేమస్ అయ్యానమాట నేను. కానీ ఇన్స్టా వరకు వచ్చేసరికి వెళ్తుందా లేదా భయం వేసేది మాట. కానీ పెట్టాక అందరూ అభిమానించారు. అలా ఫేమస్ అవుతూ వచ్చాను. సో ఎంటైర్ విజయనగరంలో మీది ఒక్కటే టాప్ పేజ్ ఉంది కదా. ప్రమోషన్స్ చేస్తుంటారా చేస్తాను. విజయనగరంలో? సో ప్రమోషన్ కి మీరు ఎలా చార్జ్ చేస్తారు విజయనగరంలో? అంటే మన విజయనగరం అనేది పెద్ద సిటీ కాదు, అలాగని చిన్న పల్లెటూరు టైప్ అనేది కాదు. కొంత వాళ్ళ Develop అమౌంట్ అవుతుంది బాగా ఇప్పుడు. డెవలప్ బాగా అవుతుంది. వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం డిపెండ్ అయ్యి ఛార్జ్ అనేది చేస్తాం. చాలా క్యూట్ గా చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు ఫిగర్ చెప్పకుండా. ఓకే.